నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భవన నిర్మాణ కార్మికుల కోసం త్వరలో ఉచిత శిక్షణ. ట్రైనర్ మునేప్ప. పాఠశాలలో వ్యాస వక్తృత్వ పోటీలు నిర్వహించిన స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ వారు. యూరియా కొరత లేదు. వ్యవసాయ శాఖ ఏడి శివకుమార్. తెప్పోత్సవంతో ముగిసిన చాముండేశ్వరీదేవి జయంతి మహోత్సవాలు. వార్తలోని వివరాలు. ఎస్ఐఆర్లో భాగంగా ఈ నెల 31వ తేదీలోగా నోటీసుల డెలివరీ పూర్తి కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ 5వ బ్లాక్ అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎలక్షన్స్కు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్ఓ మోహన్ కుమార్, ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ మ్యాపింగ్ కాని ఓటర్లకు, మ్యాపింగ్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి. జారీ చేసిన నోటీసులను ఓటర్లకు అందజేయాలని తెలిపారు. ఎస్ఐఆర్ 2026కు సంబంధించి నిర్వహించిన విచారణల పరిష్కారం, క్లైమ్స్, అభ్యంతరాల పరిష్కారం, బిఎల్ఓలతో బుక్కే కాల్ ద్వారా వచ్చిన అభ్యర్థనల పెండెన్సీ, ఎన్జీఎస్పీలో అందిన ఇతర ఫిర్యాదుల పరిష్కారం, ఎస్ఐఆర్ 2026 క్రింద దాఖలైన క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాల అధికారులను సీఈఓ ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఆగస్టు 22, 23, 29, 30వ తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు ఓటర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఆగస్టు 22, 23, 29, 30వ తేదీల్లో రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు సీఈఓ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు, రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు భౌతికంగా అందుబాటులో ఉంటారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఎన్ఈసీ ట్రైనర్ మునేప్ప తెలిపారు. పొంగనూరులో గురువారం భవన నిర్మాణ సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి, కార్యదర్శి సురేంద్ర సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు శాఖ ఆధ్వర్యంలో ఈ ఉచిత ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు 18 నుంచి 45 సంవత్సరాలు కలిగి లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు వారి సహకారంతో మన యొక్క చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, మన పొంగనూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్మికులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. గతంలో వారికి అందరినీ దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి టాపీ మేస్త్రులకు కానీ, అదేవిధంగా కార్పెంటర్లకు కానీ, ఎలక్ట్రీషియన్స్కి కానీ, పెయింటర్స్కి కానీ అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని అతి తొందరలో మన పొంగనూరులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతి తొందరలో శిక్షణ కూడా ప్రారంభిస్తాం. కావున ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కార్మికులు, ఈ యొక్క లేబర్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు కలిగినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు, ముఖ్యంగా ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, మేస్త్రీలు, అదేవిధంగా కార్పెంటర్లు, వీళ్ళు ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ అతి తొందరలో వీళ్ళకి కొత్తగా ఇస్తున్నటువంటి ఈ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఆ శిక్షణ కార్యక్రమంలో పూర్తిగా వివరిస్తారు. ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా ఉన్నటువంటి ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి
వీళ్ళకి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా ప్రభుత్వం చేత నిర్వహించబడుతుంది. అతి తొందరలో ప్రారంభిస్తారు. కావున మీ మీడియా మిత్రుల ద్వారా ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ గుర్తింపు సర్టిఫికెట్ ప్రతి ఒక్కరు పొందాలని, రాబోయే రోజుల్లో వీరందరికీ కూడా ఈ యొక్క లోన్స్ కావచ్చు, ఈ ట్రైనింగ్ పరంగా కావచ్చు, ఈ గుర్తింపు సర్టిఫికెట్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందించే దిశగా స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ వారు పోటీలు నిర్వహించారు. పొంగనూరు పట్టణం కొత్తిల్లు మున్సిపల్ హై స్కూల్లో వ్యాస మరియు చిత్రలేఖన పోటీలను నిర్వహించగా జడ్పీ బాలికోన్నత పాఠశాల గూడూరుపల్లి, మేల్పట్ల హై స్కూల్తో పాటు వివిధ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి ప్రాణ త్యాగం చేసిన నాయకులపై ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను గెలుపొందిన విద్యార్థులకు ఆగస్టు 15న బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు ట్రస్టు సభ్యులు పగడాల జ్యోతిశ్వర్, గంధోడి కృష్ణవేణి, పసుపుల లవకుమార్, కావలి రేవంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Celebrating Independence Day. I wish you all a very happy Independence Day. We got freedom on this day. I am proud to be an Indian. I love my country very much. Jai Hind, Jai Bharat. Thank you. పొంగనూరు మండలం గూడూరుపల్లి జగరన్న కాలనీ మలుపు వద్ద గుర్తు తెలియని వ్యక్తిపై కొంతమంది విచక్షణ రహితంగా దాడి చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కక్షలతో దాడి చేశారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వీడియో పడినాడు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు.
పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణంలో ఎంవీఐ సుప్రియ పోలీసు సిబ్బంది కలిసి గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ డ్రైవింగ్ చేస్తున్న 8 మంది మైనర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ కు పాల్పడుతున్న మరో 10 మందిపై చర్యలు తీసుకున్నారు. ఓ ట్రాక్టర్ తో సహా 18 వాహనాలను సీజ్ చేసినట్లు ఎంవీఐ సుప్రియ తెలిపారు. నమస్కారం అండి. ఇంతకుముందు పలుమార్లు చెప్పినట్లు ఈరోజు ముందే చెప్పాము. మైనర్ డ్రైవింగ్ వాహనాలు చాలాసార్లు చెప్పాము. ఈరోజు మన పోలీస్ వాళ్ళ సహకారంతో ఈరోజు అది ఇంప్లిమెంట్ చేసే చాలా రోజులు పలుమార్లు హెచ్చరించిన పలుమార్లు మళ్ళీ వేరుకున్నా కూడా మీరు మళ్ళీ అలానే చేస్తున్నారు. చిన్నపిల్లలకి వెహికల్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాము. పోలీస్ వాళ్ళ సహకారంతో కలిపి ఇద్దరం పోలీస్ వాళ్ళు మేము కలిపి చేశాము ఇవాళ స్పెషల్ డ్రైవ్. ఇందులో భాగంగా మైనర్ డ్రైవింగ్, అలానే లైసెన్సులు లేని వాళ్ళు, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్న వాళ్ళు, ఇంకా మనం ఈ ట్రాక్టర్ గమనించినట్లయితే ఈ ట్రాక్టర్ చిన్న మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు ఆ పిల్లవాడు. అతనికి ట్రాక్టర్ ఇచ్చారు. ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు పలుమార్లు చెప్పినా కూడా మీలో అవగాహన పెంచడం కోసమే మేము చాలాసార్లు మీకు చెప్తున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు. దయచేసి ఇంకోసారి ఇలాంటి వాహనాలు ఇవ్వకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పొంగనూరు మండలంలోని 16 రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందని, 40 లక్షల విలువైన నిల్వలు ఉన్నాయని ఏడీ శివకుమార్ తెలిపారు. గురువారం శివకుమార్ మాట్లాడుతూ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా యూరియాను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. బయోమెట్రిక్ విధానంతో పంపిణీ చేస్తూ ఉన్నందున కొంత సమయం పడుతుందని, రైతులు సిబ్బందికి సహకరించాలని కోరారు. అందరికీ యూరియా లభిస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జగనన్న కాలనీ మలుపు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పొంగనూరు నుంచి ద్విచక్ర వాహనంపై గూడూరుపల్లి గ్రామానికి వెళ్తూ ఉండగా మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు గురువారం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. గుడిసెబండ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ మండల స్థాయి నాయకుడు సుబ్రహ్మణ్యం అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన వెంకటరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆర్థిక సహాయం చేశారు. నాయకులు జంపాల మోహన్ నాయుడు, బీటీ రెడ్డెప్ప, విరూపాక్షి, సంజీవాలు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం తూర్పు ముగుసరలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి మహోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా
బుధవారం రాత్రి తెప్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగించి అనంతరం ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై ఉత్సవమూర్తిని కొలువుదీర్చి తెప్పోత్సవం నిర్వహించారు. ప్రజలకు నిరంతరం పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవా, ఏఐటీయూసీ పుంగనూరు పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డిలు డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.
అలాగే మున్సిపాలిటీలలో పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికులందరినీ ఆప్కాస్లో చేర్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న కార్మికులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమాజ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అనేక మంది కార్మికులకు సొంత ఇల్లు, ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హత కలిగిన పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. పట్టణాల్లో జనాభా రోజురోజుకు పెరుగుతూ ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచడం లేదని విమర్శించారు. తక్కువ మంది కార్మికులతో అధిక పనిభారం మోపడం వల్ల కార్మికులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి ప్రతి వార్డుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపకపోతే మున్సిపల్ కార్మికులను సమీకరించి దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా సమితి సభ్యులు తిరుమల, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు రామ్మూర్తి, మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పొంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకలలో పొంగనూరు పట్టణంలో హరఘర్ తెలంగాణ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో 500 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకంతో పట్టణ ప్రధాన వీధుల్లో వందే మాతరం, భారత్ మాతాకి జై అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్, నరసింహులు నిర్వహించారు.
దేశభక్తి జాతీయ సమైక్యతకు మదనపల్లి మైలురాయిగా నిలిచిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం రెండో రోజు టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుంచి అనివిసెంట్ సర్కిల్ వరకు జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, కుల ప్రజా సంఘాల ప్రతినిధులు, మహిళలు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 1000 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వహించాలని పిలుపునిచ్చారు. మదనపల్లిలో అన్ని వర్గాల ప్రజలు ఒకే జెండా కింద ఐక్యంగా నిలిచి ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో అభినందనీయమని అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని, ఇది దేశ ప్రగతికి బలమైన పునాది అని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవన నిర్మాణ కార్మికుల కోసం త్వరలో ఉచిత శిక్షణ, ట్రైనర్ మునెప్ప. పాఠశాలలో వ్యాస వక్తృత్వ పోటీలు నిర్వహించిన స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ వారు. యూరియా కొరత లేదు, వ్యవసాయ శాఖ ఏడి శివకుమార్. తెప్పోత్సవంతో ముగిసిన చాముండేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.